సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చీరాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చీరాల వేటపాలెంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. గడిచిన 5 ఏళ్లలో చీరాల నియోజకవర్గంలో అభివృద్ధి తిరోగమనంలో ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమంచి కృష్ణమోహన్ కోరారు. నేను వ్యతిరేకించింది కేవలం ఈ అక్రమ కార్యకలాపాలు లావాదేవీలు జరిపే వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆపాను. మిగిలిన నేను ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన హౌసెస్ని చేయలేదు. భవిష్యత్తులో కూడా అలా ఇల్లీగల్గా జరిగే వాటిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ పీసీసీ ఇచ్చి ఇల్లు కట్టేయడం జరుగుతుంది. అలానే ఒక సేవా దృక్పథంతో మీరు జిమ్ ఏర్పాటు చేసుకున్నా, లేకపోతే టెంపుల్, ఇంకో కళ్యాణ మండపం, వాటికి ప్రభుత్వం సైడ్ నుంచి కానీ పర్సనల్గా కానీ నేను 100% హెల్ప్ చేస్తానని చెప్పి, అలానే ఇంకా మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో, నేను వచ్చిన తర్వాత చాలా రోడ్లు వేయించాం, వాటర్ తీసుకొచ్చాం, ఇక్కడికి పవర్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇంకా మౌలిక సదుపాయాలు ఏదైనా కొరతగా ఉన్నా, ఇంక్లూడింగ్ డ్రైనేజ్ సిస్టమ్, ఈ ప్రాంతానికి కూడా అన్ని వేటపాలెంలో ఉన్నటువంటి మెయిన్ గ్రామంకి ఏదైతే సదుపాయాలు ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని సదుపాయాలు ఈ ప్రాంతానికి కల్పించబడుతుందని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ, అలానే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ మన చీరాల కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. అలానే పెద్దలు జేడీ శీలం గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మా ఇరువురికి మీరు కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి ఓట్లేసి, అలానే నేను మీ అందరూ కూడా సుపరిచితుడిని. 18 సంవత్సరాలు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు జెడ్పీటీసీగా, 3 సంవత్సరాలు ఎంపీపీగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి 10 ఏళ్లలో 9 ఏళ్లలో వాళ్ళు నన్ను ప్రత్యక్షంగా కలవగలరు. సామాన్యులు మీరు నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు, నన్ను పిలవచ్చు. మీరు దృష్టిలో పెట్టుకొని మీరు నాకు సపోర్ట్ చేయండి. డెఫినెట్గా మీ సమస్యలన్నింటినీ కూడా నేను పరిష్కరిస్తాను.